Hello students, welcome to Education Channel. ఇవాటి వీడియోలో యూనిట్ 1 కంప్యూటర్ సైన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తున్నాను. సో యూనిట్ 1 ఇంట్రడక్షన్ టు C++ ఫంక్షన్స్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఈ యూనిట్ 1లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే C++ టోకెన్స్, C++ డాటా టైప్స్, ఇవన్నీ ప్రీవియస్ పేపర్స్లో రిపీట్ అయిన క్వశ్చన్స్ అండ్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇందులోకి వెళ్ళే మీకు లాంగ్ ఆన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. ఇవి టూ చాలా ఇంపార్టెంట్, C++ టోకెన్స్ అండ్ C++ డాటా టైప్స్. దీస్ ఆర్ టూ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆపరేటర్స్ ఇన్ C++. ఆపరేటర్స్లోనే టైప్స్ ఉంటాయి, బిట్ వైజ్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్స్. అందులోకి వెళ్ళి మీకు షార్ట్ కూడా కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆపరేటర్ ఆన్సర్ని కంప్లీట్గా నేర్చుకోండి. టోటల్ 6 టైప్స్ ఉంటాయి. అందులోకి వెళ్ళి విడిగా అడిగినా కూడా మీకు 1 షార్ట్ ఆన్సర్ కూడా కవర్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ C++ టోకెన్స్, C++ డాటా టైప్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఇన్ యూనిట్ 1. యాక్చువల్లీ ఇది సెమిస్టర్ 2 కంప్యూటర్ సైన్స్ ఫర్ BSc స్టూడెంట్స్. అండ్ ఇందులో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే రిమైనింగ్ షార్ట్కి రావచ్చు. కంట్రోల్ స్టేట్మెంట్స్, కంట్రోల్ స్ట్రక్చర్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఖచ్చితంగా ఇందులో 4 ఉంటాయి కదా, కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్స్, ఇటరేటివ్ లూప్స్, జంపింగ్. ఇందులోకి వెళ్ళి డెఫినెట్గా ఏదో ఒకటి ఖచ్చితంగా అడుగుతారు. అడిగితే పూర్తిగా 4 అయినా అడుగుతారు లేదా 1 అయినా అడుగుతారు. సో దీన్ని మాత్రం మిస్ చేయకండి. ఇది యాక్చువల్లీ మీకు సెమిస్టర్ 1లో కూడా ఉంటుంది, C లాంగ్వేజ్లో కూడా సేమ్ స్ట్రక్చర్, బట్ ఎగ్జాంపుల్స్ ప్లేస్లో కోడింగ్ C++లో రాస్తే సరిపోతుంది. సేమ్ ఆన్సర్ అందులో ఉంది ఇందులో. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏది అడిగినా కూడా షార్ట్లో ఈ 4లో నుంచి మళ్ళీ ఒకటి అడగవచ్చు. సో మీకు ఇక్కడ లాంగ్ కవర్ అవుతుంది, షార్ట్ కూడా కవర్ అవుతుంది ఈ ఆన్సర్ నేర్చుకుంటే. సో డెఫినెట్గా నేర్చుకోండి కంట్రోల్ స్ట్రక్చర్స్ 4. అందులో కండిషనల్ కంట్రోల్, ఇటరేటివ్, జంపింగ్ అండ్ స్విచ్ కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ ఫంక్షన్ డెఫినిషన్స్, అరే డెఫినిషన్స్, ఇవన్నీ మీకు షార్ట్కి చాలా ఇంపార్టెంట్. సో మిస్ చేసుకోకండి. జస్ట్ డెఫినిషన్ రాసి దానికి రిలేటెడ్గా రాస్తే మీకు షార్ట్ ఆన్సర్స్ మార్క్స్ పడతాయి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కాల్ బై వాల్యూ అండ్ కాల్ బై రిఫరెన్స్. కాల్ బై వాల్యూ అండ్ కాల్ బై రిఫరెన్స్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, లాంగ్కి లేదా షార్ట్కి అయినా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఫంక్షన్స్ ఎంత ఇంపార్టెంట్ క్వశ్చన్, అరేస్ కూడా అంతే ఇంపార్టెంట్ క్వశ్చన్. అరేస్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో వస్తే షార్ట్లో రావచ్చు లేదా కోడింగ్ ఎగ్జాంపుల్స్తో కలిపి లాంగ్లో అయినా ఇస్తారు. సో దీన్ని కూడా మిస్ చేసుకోవద్దు. అరేస్ అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అరేస్ గురించి 3 డైమెన్షనల్ అరే, 2 డైమెన్షనల్ అరే, వాటిని టోటల్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అందులో. అండ్ నెక్స్ట్ పాయింటర్స్ ఆల్సో ఇంపార్టెంట్. పాయింటర్స్ కూడా డెఫినేషన్ పరంగా షార్ట్ ఆన్సర్లో చాలా యూస్ఫుల్, అది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇందులో న్యూలీ ఇంట్రడ్యూస్డ్ కాన్సెప్ట్ ఏంటి, ఊప్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, షార్ట్లో అడగచ్చు. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ కాబట్టి C++. సో వెరీ ఇంపార్టెంట్ ఊప్స్ కాన్సెప్ట్స్ కూడా. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. సో ఇవి యూనిట్ 1లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇందులో ఖచ్చితంగా
షార్ట్ అండ్ లాంగ్ కవర్ అయితే ఇప్పుడు నేను చెప్పిన నేర్చుకుంటే. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ and share to your friends and click the like button.